హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2025 సంబంధించి తెలంగాణకు సంబంధించి మార్నింగ్ ఒక వీడియో చేశాం. ర్యాంక్ వైజ్ అంటే ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్ రాబోతుంది. దానికి ప్రతి రౌండ్ 1 టు రౌండ్ 4 ఎలా కట్ అవుతుంది అని మీకు ఐడియా కోసం, ఎందుకంటే మాకు ఏ రౌండ్‌లో రావచ్చు అని చెప్పి మీరు అడుగుతున్నారు. సో దానికోసం అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్‌లో చాలామంది ఆంధ్రప్రదేశ్ కూడా చేయమని అడిగారు. సో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏయూ, ఎస్వీ రీజియన్స్ ఎలా కట్ అవుతున్నాయని వీడియోలో ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ప్రతి వీడియో చాలా స్టడీ చేసిన తర్వాత అండ్ చాలా కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా చేయడానికి మేమెంతో శ్రమిస్తూ ఉంటాం. కాబట్టి దానికోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీగా అప్డేట్స్ చాలా క్లియర్‌గా మీకు క్లారిటీగా రావాలంటే అండ్ నాతోని మాట్లాడాలి, పర్సనల్ మెంటర్‌షిప్, పెయిడ్ మెంటర్‌షిప్ కావాలంటే కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. రౌండ్ 1లో ఎలా కట్ ఆఫ్ అయింది. రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 వరకు చూద్దాం. 1-3 వరకు మీకు అప్గ్రేడేషన్ ఉంటుంది. 4th వరకు మాత్రం సీట్ రాని వరకే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. సో ఆ తర్వాత ఉండదు. కాబట్టి ఫస్ట్ పెట్టేప్పుడే చాలా జాగ్రత్తగా మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రౌండ్ 1 చూద్దాం. రౌండ్ 1లో ఓపెన్ చూద్దాం. ఫస్ట్ 1657 మెరిట్ లిస్ట్ ర్యాంక్ రౌండ్ 1లో ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ రౌండ్ 2కి వచ్చే వరకు 1953. సో మీకు ఇప్పుడు డిస్ప్లే ర్యాంక్స్ అయితే తెలుసు, మీకు మెరిట్ ర్యాంక్స్ అయితే తెలీదు. సో మీ డిస్ప్లే ర్యాంక్ నుంచి ఒక 100 అలా మైనస్ చేసుకుంటే మెరిట్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లేకుంటే మెరిట్ లిస్ట్ వచ్చాక చూసుకోవచ్చు మీకు ఏ రౌండ్లో వస్తుందని అర్థమవుతుంది. రౌండ్ 1లో 1657 ఓపెన్ అండ్ రౌండ్ 2 1953 అండ్ రౌండ్ 3 2099 అండ్ చివరి వరకు వచ్చే వరకు 2200 కట్ అయింది ఓపెన్. సో ఓపెన్ అయితే ఇక్కడి వరకు చివరి ఎంబీబీఎస్ సీట్ కట్ అయింది. మెరిట్ లిస్ట్లో 2200 ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం ఎస్వీయు యూనివర్సిటీ సంబంధించి కూడా చూద్దాం. ఎస్వీలో రౌండ్ 1 2234, రౌండ్ 2 చూసుకున్నట్లయితే 2570, రౌండ్ 3 2685 అండ్ చివరి రౌండ్ వరకు వచ్చే వరకు 2929. ఓకే, 4th రౌండ్ అంటే లాస్ట్ వరకు వచ్చే వరకు ఇక్కడ కట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 700 వరకు అయితే పెరగడం జరిగింది. ఇది ఓపెన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఏయూ అండ్ ఎస్వీయు సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఏలో చూద్దాం. బీసీఏలో ఫస్ట్ రౌండ్లో ఆంధ్ర యూనివర్సిటీ 3808 ఫస్ట్ రౌండ్ ఇక్కడి వరకు వచ్చింది. సెకండ్ రౌండ్ కూడా మారలేదు, అక్కడి వరకే ఉంది సెకండ్ రౌండ్లో కూడా. అండ్ థర్డ్ రౌండ్లో చూసినప్పుడు 3987 వరకు వచ్చింది. అండ్ చివరి వరకు వచ్చే వరకు 4037. సో ఒక జస్ట్ 200 ర్యాంక్ వరకు చేంజ్ వచ్చింది అంతే బీసీఏలో. సో బీసీఏలో వచ్చిన మెరిట్ ర్యాంక్ లాస్ట్కి వచ్చే వరకు 4037. అండ్ ఎస్వీలో చూస్తే ఫస్ట్ రౌండ్ 4193. ఇది మనం చూసేది బీసీఏకి. అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్లో 4216 అండ్ థర్డ్ రౌండ్కి వచ్చే వరకు 4306 అండ్ చివరికి వచ్చేవరకు 4400. ఓకే, సో బీసీఏ ఎస్వీలో చివరికి వచ్చే వరకు 4400 కట్ ఆఫ్ అయితే అయిపోయింది. ఎంబీబీఎస్ మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా ఇది ఒక్కసారి మీరైతే చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే ఫస్ట్ రౌండ్ 4265, సెకండ్ రౌండ్ 4310 అండ్ థర్డ్ రౌండ్ 4535 అండ్ లాస్ట్కి వచ్చే వరకు చివరికి 4559. అంటే ఫస్ట్ రౌండ్కి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు, ఒక 300 ర్యాంక్ వరకు మాత్రమే మారింది. సో ఇది బీసీబీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ బీసీబీ ఎస్వీలో చూస్తే ఫస్ట్ రౌండ్ 4456 అండ్ బీసీబీ సెకండ్ రౌండ్ 4537 అండ్ థర్డ్ రౌండ్ చూస్తే 4624 అండ్ ఫోర్త్ రౌండ్ అండ్ చివరికి 4628. సో ఈ విధంగా అయితే 4 రౌండ్లలో కట్ కావడం జరిగింది బీసీబీ. మీరు ఈ మెరిట్ ర్యాంక్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ బీసీసీ చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ రౌండ్ 3536 అండ్ సెకండ్ రౌండ్కి వచ్చే వరకు బీసీసీలో 3536 ఏం మారలేదు. అండ్ చివరి రౌండ్ వరకు అంటే థర్డ్ రౌండ్ వరకు ఇదే కంటిన్యూ అయింది. అండ్ చివరికి వచ్చే వరకు బీసీసీ
3913 కట్ అయింది. సో, ఇది ఆంధ్ర యూనివర్సిటీలో మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఇక్కడి వరకు కట్ అయింది. బీసీసీలో సీట్లు అండ్ క్యాండిడేట్స్ తక్కువుంటారు కాబట్టి చాలా చేంజెస్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ ఎస్‌వీలో చూస్తే బీసీసీ ఫస్ట్ రౌండ్ 6885, సెకండ్ రౌండ్‌కొచ్చే వరకు సేమ్ 6885, థర్డ్ రౌండ్ 7135 అండ్ ఫోర్త్ రౌండ్ 7135. సో, ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్ రౌండ్స్‌లోనే ఇది కంప్లీట్ అయిపోయింది. పెద్ద చేంజెస్ అయితే లేవు. ఫస్ట్ రౌండ్‌లో మెజారిటీ ఫిల్ అయిపోయింది. అండ్ బీసీడీ రౌండ్ 1లో చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ 2547, 2547, సెకండ్ రౌండ్ 2548, థర్డ్ రౌండ్ 2657, ఫోర్త్ రౌండ్ 2692. సో, ఇక్కడి వరకు అయితే కట్ అయింది. సో, ఆల్మోస్ట్ జస్ట్ 100. సో, ఫస్ట్ రౌండ్‌లోనే మెజారిటీ సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఫిలప్ అయితే అవుతున్నాయి. మొదటి రౌండ్‌లోనే మెజారిటీ సీట్స్ ఫిలప్ అవుతున్నాయి. అండ్ ఎస్‌వీలో బీసీడీ చూస్తే ఫస్ట్ రౌండ్ 4251, సెకండ్ రౌండ్ 4264, థర్డ్ రౌండ్ 4452 అండ్ చివరి రౌండ్‌కి వచ్చే వరకు 4511. ఓకే. సో, ఇవైతే మీరు చూసుకోండి. ఈ విధంగా రౌండ్‌కి మీకు ఒక ఐడియా రావడానికి, క్లారిటీ ఉండడానికి మాత్రమే మీకోసం ఈ డేటా అంతా కలెక్ట్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరైతే. అండ్ బీసీఈ చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ రౌండ్ 6212 అండ్ సెకండ్ రౌండ్ 6417 అండ్ థర్డ్ రౌండ్ 7062 అండ్ ఫోర్త్ రౌండ్ 8079. సో, ఇదైతే బీసీఈకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఎస్‌వీఈ చూస్తే బీసీఈలో ఫస్ట్ రౌండ్ 4614, సెకండ్ రౌండ్ 4735, థర్డ్ రౌండ్ 4868 అండ్ చివరి రౌండ్‌కి వచ్చే వరకు 5735. సో, ఇక్కడి వరకు అయితే బీసీఈ కట్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ నెక్స్ట్ ఎస్సీ. సో, ఎస్సీ సార్ కేటగిరీషన్ అయింది. సో, ఒక్కొక్క దాంట్లో మనం ఇప్పుడే చెప్పడం కష్టం. ఓవరాల్‌గా చూద్దాం లాస్ట్ ఇయర్ ఏమైంది అనేది. సో, ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే ఫస్ట్ రౌండ్ 6306 అండ్ సెకండ్ రౌండ్ 6350, థర్డ్ రౌండ్ చూస్తే 6583 అండ్ ఫోర్త్ రౌండ్ 6703. సో, ఇక్కడ వరకు అయితే ఎస్సీ కట్ అవ్వడం జరిగింది పోయినసారి ఎస్సీ రౌండ్ వైజ్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఎస్వీ చూసినట్లయితే ఎస్వీలో ఫస్ట్ రౌండ్ 6969, సెకండ్ రౌండ్ 7021, థర్డ్ రౌండ్ 7165 అండ్ ఫోర్త్ రౌండ్ 7251. సో, ఇది ఎస్వీకి సంబంధించి ఎస్సీ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏయూ, ఎస్వీ రెండు కలిపి ఉండే మెరిట్ లిస్ట్ కంబైన్డ్ ఉంటుందన్నమాట. సపరేట్ ఎక్కితే మెరిట్ లిస్ట్ రాదు. అండ్ ఎస్టీ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ రౌండ్ 8519, సెకండ్ రౌండ్ 8568, థర్డ్ రౌండ్ 8788, ఫోర్త్ రౌండ్ 8890. ఓకే. ఈ ర్యాంక్స్ ఒక్కొక్క రౌండ్లో ఎక్కడెక్కడి వరకు వస్తుంది అని మీకైతే ఐడియా వస్తుంది చూస్తే. ఎస్వీ 8748, సెకండ్ రౌండ్ 8880, ఫోర్త్ రౌండ్ 9018, ఫిఫ్త్ రౌండ్ 9027. సో, ఇది మొత్తం టోటల్ ఓవరాల్ అన్ని క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రౌండ్ వైజ్గా ఎలా కట్ అవుతుంది మెరిట్ లిస్ట్లో అనేది.